హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ వలివేటి నాగచంద్రవతి గారు రచించిన అమెరికా గౌను. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం 2. నేను బయట పని చూసుకుని వచ్చేసరికి ఇల్లంతా సందడిగా ఉంది. ముందు హాల్లో దీవాన్ మీద చిన్న చిన్న ప్యాకెట్లు పరుచున్నాయి. పది అవి విప్పదీసి చూసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అర్థమైంది, రమణి పంపిన ప్యాకెట్ అందిందనమాట. రమణి మా అమ్మాయి, అమెరికాలో ఉంటుంది. తెలిసిన వారెవరైనా ఇటు వస్తూ ఉంటే వాళ్లతో ఇక్కడ దొరకని తేలికపాటి వస్తువులు, పిల్లల కోసం చిన్న చిన్న గిఫ్ట్లో పంపుతూ ఉంటుంది. వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు దానికి ఊరగాయలో వడియాలో మేము ఎగుమతి చేస్తామనుకోండి, అది వేరే సంగతి. వారం క్రితమే ఫోన్ చేసి చెప్పింది, ఫలానా వాళ్ళు ఇండియా వస్తున్నారు, వాళ్లతో ఫలానా వస్తువులు ప్యాక్ చేసి పంపుతున్నాను అని. వాళ్ళు ఈవేళ వచ్చి వెళ్ళారనమాట. అమెరికన్ గూడ్స్ దిగుమతి అయినప్పుడల్లా ఇల్లు ఇలా ఇరుగు పొరుగు అమ్మలెక్కలతో కళకళలాడుతూ గలగలా అంటుంది. ఆ హడావుడి సర్దుమణిగేదాకా ఇంట్లో ఎవరిని పట్టించుకోరు. నేను కాముగా మోసుకొచ్చిన సంచుల్ని గోడవారుగా పెట్టి పెరట్లోకి వెళ్ళి కాలు కడుక్కున్నాను. మళ్ళీ హాల్లోకి వచ్చేటప్పుడు చూశారు నన్ను నా మనవడు బాలు, మనవరాలు సంజు. బాలు నా దగ్గరకు పరిగెత్తుకుని వస్తూనే మళ్ళీ ఎక్కడ ఆలస్యం అయిపోతుందో అన్నట్లు, తాతోయ్, అత్త నాకు రోబోట్ పంపింది, చూడు చూడు ఎంత బాగుందో, ఇదిగో ఇది చూడు, ఈ స్విచ్ నొక్కితే నడుస్తుంది, ఇది నొక్కితే పిల్లి మొగ్గలేస్తుంది, బాలు విసిరేస్తుంది, ఇంకానేమో చేతిలో బొమ్మను అటు ఇటు తిప్పి చూపిస్తూ దాని తాలూకు చిత్ర విచిత్రాలన్నీ ఒక్క గుక్కని చెప్పేశాడు. 6 ఏళ్ళు వాడికి, 1వ క్లాస్ చదువుతున్నాడు. వాళ్ళ అత్త పంపిన గౌను కాబోలు సంజుని నిలబెట్టి సైజు సరిపోతుందో లేదో అని కొలతలు చూస్తోంది మా కోడలు సుజాత. తల్లి చేతుల్లోంచి ఆ ఫ్రాక్ను ఒక్క గుంజు గుంజి లాక్కుని ఉరుక్కుంటూ వచ్చింది సంజు. తాత, అన్నకి బొమ్మ ఒకటే, నాకు చూడు, ఈ గౌను, పియానో, రిబ్బన్లు బోల్డ్ పంపించింది తెలుసా? అన్నకు పోటీగా పలుకులు కుప్పపోస్తున్న దాని వెనకాలే విసుక్కుంటూ వచ్చింది మా కోడలు. పడవకాన ఒక్క క్షణం ఒక్క చోట కుదురుగా నిలబడవు కదా అంటూ సంజుని నిటారుగా నిలబెట్టి మళ్ళీ గౌన్తో పొడుగు వెడల్పులు చూడటం ప్రారంభించింది. వెళ్ళిపోతున్న అమ్మలెక్కలకి సెండ్ ఆఫ్ ఇచ్చి నాకు మంచినీళ్ళ గ్లాస్ పట్టుకొచ్చింది మా ఆవిడ వర్ధని. అలా పైన పెట్టి చూస్తే ఏం తెలుస్తుందో సుజాత, పూర్తిగా తొడిగి చూడు అని కోడలికి సలహానిచ్చి నా వైపు తిరిగింది. రమణి పంపింది. వారం రోజుల్లో సంజు పుట్టినరోజుగా తను పంపిన గౌనే వేయాలట మేనకోడలికి. కూతురు కోరిక చెప్తూ మురిపంగా నవ్వింది మా ఆవిడ. నాకు గ్లాస్ అందించేసి తిరిగి మళ్ళీ వాళ్ళు విదేశీ వస్తు పరిశీలనలోనూ వాటి గుణ విశిష్టత గానంలోనూ మునిగిపోయిన తీరు చూస్తే ఓ కప్పు కాఫీ అడుగుదామనుకుని ధైర్యం చాలక మాట్లాడకుండా మంచినీళ్ళు తాగి ఉసురు అనుకుంటూ పడకుర్చీలో వాలిపోయాను. అత్త కోడళ్ళిద్దరూ సంజుకి గౌను వేసే కార్యక్రమంలో పడ్డారు. అది కాస్త సంజు భుజాల దగ్గరే బిగుసుకుని అలకపాన్పు దిగనని భీష్మించి కూర్చున్న కొత్త అల్లుడిలా కిందికి దిగనంటోంది. చేతులు దూర్చాలని వర్ధని, కిందికి జార్చాలని సుజాత చేసే ప్రయత్నాలేవీ ఫలించలేదు. చివరికి లాభం లేదు అత్తయ్య గారు, ఇంకా లాగితే చిరుగుతుంది అంటూ చేతులు ఎత్తేసింది మా కోడలి. 6 నెలలు అవ్వలేదు, చూసే వెళ్ళిందిగా పిల్లని, అంత మాత్రం ఆది తెలియలేదా దానికి? ఎక్కడో ఉన్న కూతుర్ను ఉద్దేశించి నిష్ఠూరమాడింది వర్ధని. 6 నెలల కింద రమణ వచ్చెళ్ళినప్పుడు సంజు సన్నజాజి మొగ్గ, ఇప్పుడు బొండుమల్లి పువ్వు. పాపం రమణి లోపలే సానుభూతి చూపించాను మా అమ్మాయి మీద. బుజ్జిముండ ఎంత ముద్దొస్తోందో చూడండి అత్తయ్య, ఈ లేత గులాబీ రంగు నాకెంతో ఇష్టం, చక్కటి లేసు, ఈ ఫ్రిల్సు ఎంత అందం తెచ్చాయో గౌన్కి. ఇక్కడి వాళ్ళకింత ఫ్యాషన్గా కుట్టడం చస్తే రాదు. దీన్ని ఎలా సరిచేయటం అబ్బా అని సుజాత ఆ గౌనును తిరగేసి మరగేసి ఏ కాస్తన్నా లూజు చేసే వెసులుబాటు ఉంటుందేమోనని శతవిధాలా పరిశీలించింది. ఊహో, అమెరికన్ ప్రొడక్టా మజాకానా? మళ్ళోసారి లాభం లేదంటూ పెదవి విరిచేసింది మా కోడలు. సరే, సరిపోలేదు కదా, వదిలేయొచ్చునా? అబ్బే, అలా వదిలేస్తే వాళ్ళు సుజాత వర్ధని ఎలా అవుతారు? ఆ రాత్రే మా అబ్బాయి చేత రమణికి 2 సార్లు రింగ్ చేయించారు. అది సిగ్నల్ అన్నమాట. అవి అందుకుని మా అమ్మాయి మాకు ఫోన్ చేస్తుంది. అది మా కోడు. అంత అర్జెంటుగా ఫోన్ ఎందుకు చేశారమ్మా అని అది కంగారు పడుతూ అడుగుతుంటే, సంజుకి గౌన్ సరిపోలేదే అమ్మడు,
మారుస్తారేమోనని కనుక్కుంటావని అంటూ ఆ ఎమర్జెన్సీ మెసేజ్ కూతురికి అందించింది మా వర్ధని. ఊరుకో అమ్మా, నీకు చాదస్తం మరీ ఎక్కువైపోయింది. ఆ గౌను నువ్వు అమెరికాకు పంపించి మళ్ళీ నేను అది మార్చి ఇండియాకు పంపించి ఇప్పుడు అయ్యే పనేనా అది? పైగా మేము అది వీకెండ్లో న్యూయార్క్ వెళ్ళినప్పుడు అక్కడ ఏదో కార్నివాల్ జరుగుతుంటే అక్కడ తీసుకున్నాం. మార్చటం కుదరదు, కానీ అది సరిపోయేవారు ఎవరైనా తెలిసిన వాళ్ళల్లో ఉంటే ప్రజెంట్ చేసేయండి. ఈసారి నేను పెద్ద సైజుది పంపిస్తాలే. రమణి వాళ్ళమ్మని మెత్తగా కసురుతూనే చకచక సొల్యూషను చెప్పేసి టక్కున ఫోన్ పెట్టేసింది. అయ్యయ్యో, ఎంత నిర్లక్ష్యమే అమ్మా డబ్బంటే. మన రూపాయల్లో అయితే దగ్గర 1000 రూపాయలు అవుతుందట ఆ గౌను. అంత పెట్టుకొని ఉత్తి పుణ్యానికి ఎవరికైనా ఇచ్చేయాలా? మా ఆవిడ బొగ్గలు నొక్కుకుంది. మరే, చూస్తూ చూస్తూ అంత ఖరీదైంది ఊరికే ఎలా ఇచ్చేస్తాం? అత్తగారితో ఏకీభవించింది సుజాత. కొన్ని విషయాల్లో వారిద్దరికీ సఖ్యత చాలా ఎక్కువ. వాళ్ళు ఇంకా ఆ విషయం మీదే తర్జన భర్జనలు సాగిస్తూ ఉంటే విసుగెత్తి అమ్మాయి చెప్పినట్టు ఏ పుట్టినరోజు పేరెంటానికో వెళ్ళినప్పుడు ఇచ్చేస్తే పోయేదానికి ఎందుకింత పనికిమాలిన చర్చలు అన్నాను. ఇంటి యజమాని హోదా వెలగబెట్టిన నాటి వాసనలు పోక. ఏం చేయమంటారు అని మిమ్మల్ని అడిగామా ఏంటి? దాన్ని ఏం చేయాలో మాకు తెలుసును, కానీ మీరు గమ్మునుండండి, కసిరేసింది వర్ధని. ఉద్యోగ విరమణ అనంతరం ఇంట్లో నా పరపతి తగ్గిందని ఇలా అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది మా ఆవిడ. కామ్గా ఆవిడ ఆజ్ఞ పాటించాను. ఆ మర్నాడు ఉదయం వీధి వరండాలో పేపర్ చూస్తూ కాఫీ సిప్ చేస్తున్నాను. మా ఇంటికి పక్కింటికి మధ్య ఉన్న ప్రహరీ గోడ దగ్గర నుంచి వర్ధని స్వరం వినిపిస్తోంది. పార్వతమ్మక్క, ఇదిగో గౌను, నిన్న ఈ మాదిరిది మీ మనవరాలకి తెప్పించి పెట్టమన్నావుగా. ఎప్పుడూ అడగని దానివి అడిగావు పాపం. తీసుకో. మా సంజుకి చాలా ఫ్రాకులు ఉన్నాయిలే. మా ఆవిడ అతి తెలివి పోకడలు అవి. చాలా ఖరీదన్నావుగా వర్ధని, అంత విలువైంది మేము కొనగలమా? పక్కింటి ఆవిడ సందేహంలో వినిపించింది. వెక్కిరింత ఎత్తిపొడుపా? అమెరికా నుంచి వచ్చింది కదా అని మా ఆవిడ నిన్న కాస్త అతిగా గొప్పలు చెప్పుంటుంది బహుశా. ఎంతో కాదులే, మన రూపాయల్లో అయితే 1200 అవుతుందట. అయినా నీ దగ్గర అంత తీసుకుంటానా ఏంటి? 200 తగ్గించే ఇద్దువులే. మనసు పడ్డావుగా పాపం. ఆవిడ వెటకారం అర్థం కానట్టే గడుసుగా తన ఉదార హృదయాన్ని చూపించేసింది మా వర్ధని. ఏమనుకోక వర్ధని, మరీ లేతరంగు గౌను, పిల్లల దగ్గర మాపు కాగదని నిన్ననే అనుకున్నాను. పోనీలే, పిలిచి మరీ అడుగుతున్నావు పాపం. వద్దని లేకుండా ఉన్నాను. 300కి ఇచ్చే మాట అయితే చెప్పు, తీసేసుకుంటాను. మొహమాటం లేకుండా చెప్తున్నాను అనుకోకు సుమి. అంతకంటే ఎక్కువ చేయదనిపిస్తోంది నాకు. తాడిని తన్నేవాడు ఒకడైతే వాడి తల తన్నేవాడు మరొకడని మా ఆవిడని మించిన అసాధ్యురాలే ఈవిడ అని నాకు నవ్వొచ్చింది. పిలిచి పిల్లనిస్తానంటే ఒక కన్ను చిన్నదన్నారని దొరసాన్ల బిడ్డకి వేసే గౌన్కే వంక పెడుతోంది ఆ ఇల్లాలు. పైగా 300 రూపాయలకి ఇవ్వాలంట. ఎంత ఆశో చూడు. ఇంట్లోకి వచ్చి రొసరొసలాడింది మా వర్ధని. వదిలేండి అత్తయ్య, ఆవిడ గుణం చూపించుకున్నదంతే మా కోడలు ఓదార్పు. ఆ రోజు సాయంత్రం కొబ్బరికాయ పూలదండ పట్టుకుని గుడికి వెళ్ళొస్తానంటూ వెళ్ళింది సుజాత. గంట తర్వాత తన స్నేహితురాల్ని ఆమె కూతురుతో సహా వెంట పెట్టుకుని తిరిగి వచ్చింది. నా అంచనా కరెక్టే. పావుగంటలో కాఫీలు కుశల ప్రశ్నలు పూర్తయ్యాక మా అబ్బాయి గదిలో నుంచి నా చెవులు పడిన వారి సంభాషణ ఇది. నీ కూతురికి గౌను అతికినట్లు సరిపోయిందే లలిత. అచ్చం షోకేస్లో బొమ్మలా ఉందనుకో. మా కోడలు ఏ సీనియర్ సేల్స్మెన్కి తీసిపోతుంది చెప్పండి. మరీ పొట్టిగా ఉన్నట్టుంది సుజాత. ఆ వచ్చినమ్మాయి మొహమాటంగా నసుగుతోంది. అయ్యో, ఏ కాలంలో ఉన్నావు నువ్వు? అలా మోకాళ్ళు దిగే గౌన్లు వేసుకునేది మా కాలంలో. ఇప్పుడు ఇలా కురచగా ఉండటమే ఫ్యాషను. ఇప్పటి అమెరికన్ తయారీ ఇది అంటే అదెంత లేటెస్ట్ మోడలో ఆలోచించు. కోడలి కంటే 2 ఆకులు ఎక్కువే చదివింది మా ఆవిడ. అమెరికా గౌను మొదటి భాగం సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మొదటిసారిగా నా ఈ ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి.